my channel. This name is Crazy Arun Vlogs. Which is a new vlog. This is a new channel. అప్పటి నుంచి మా ఛానల్ డిలీట్ చేసేసిన. అది ఎందుకంటే నా పేరు నొక్కి వస్తలేదు అది. అందుకే కొత్త ఛానల్ మంచి మంచి వీడియోస్ వస్తాయి. క్రేజీ ఆర్మ్ బ్లాగ్స్ అనేది ఎందుకు పెట్టినానంటే క్రేజీ ఉంటాయి కాబట్టి మన వీడియోలు, అందుకే ఈ ఛానల్ క్రియేట్ చేసినాం. ఇప్పటి నుంచి అయితే దీనిలోనే మంచి మంచి వీడియోస్ వస్తాయి. క్రేజీ చూసి గంట కొట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొత్త ఛానల్ ఉన్నది. మా తాత వచ్చేసి ఏం చేస్తుందో చూస్తా పోయి. కొత్త ఛానల్ అయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా తాత అయితే ఈ కలర్ వేస్తుండు. ఆల్రెడీ ఒకసారి వేసినాము, మళ్ళీ ఇది కలర్ పోయిందని మళ్ళీ వేసినాం ఈరోజు. ఈ సగం గేట్ నేను వేసిన. ఇలా చూడు, కంపెనీలకి చెట్లు అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకొని ఏంది ఏదో ఒకటి కానీ ఇగో ఇవి మొత్తం పెట్టిండు కంపెనీలకి ఏం తెచ్చి. ఇవన్నీ అలా కంపెనీలో గార్డెన్ తీరు వేసేసిండు మొత్తం ఇంట్లల్లా. చూడరు, ఇది మొత్తం ఈ చెట్లను తెచ్చి పెట్టేసిండు. ఇక్కడ ఈ రెండు, ఇక్కడ ఒక మనీ ప్లాంట్. ఇప్పుడు మా తాతని అడుగుదాము, అన్ని చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు అడుగుదాము. ఇది ఏం చెట్టు? ఇది చెట్ల పేరు. ఈ చెట్లు ఎట్లా పెరుగుతాయి, ఎన్ని రోజులకు పెరుగుతాయి, దీని పేరు ఏం పేరు చెప్పు. అంటే ఇది డెకెన్ బేక్ అంటారు. అంటే మనం అన్ని కటింగ్లు పెట్టుకుని దాంతో కింద ఫ్లాట్ గా కట్ చేసుకొని కొంచెం మీద కొంచెం క్రాస్ గా కట్ చేసుకొని పెట్టుకుంటే 45 రోజులలో మనకు కట్టేకు కూడా ఈగురు వస్తుంది. దీనికి 45 రోజులలో మినిమం చిన్నగా ఈగురు వచ్చేస్తుంది. దాని తర్వాత మనము మందులు కూడా వాడుకొని అందులో తొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే తొట్లు లేకపోతే మళ్ళీ భూమిలో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ కిందికెళ్ళి పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు కూడా తీసుకుంటే మళ్ళీ సపరేట్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు దీంతో 10 చెట్లు కూడా చేయొచ్చా? 10 చేయొచ్చు, 100 చేయొచ్చు. కనీసం ఒక మనకు 2 సంవత్సరాలలో ఒక 20, 30, 50 చేయొచ్చు. కటింగ్లు వస్తాయి, కిందికెళ్ళి పిల్లలు వస్తాయి. మళ్ళీ ఇది మనీ ప్లాంట్ కూడా, ఇది కూడా కటింగ్ వస్తుంది. ఒక ఫీట్ వరకు కట్ చేసుకొని అది మళ్ళీ తొట్లే పెట్టుకుంటే మళ్ళీ ఎంబడి ఎగురు వచ్చేస్తుంది. ఎన్ని రోజుల కట్టాల పెద్ద అవుతుంది? అది ఒక 2 నెలలు 3 నెలల్లో మనకు 2-3 ఫీట్లు పెరిగిపోతుంది. అది ఎంత బలం పెట్టుకుంటే అంత ఇది ఉంటుంది. నీళ్ళు కూడా మనకు కనీసము వారంలో 2 మాటలు పోస్తే చాలు. అది కూడా ఎక్కువ పోసినాం అనుకో అది ఆయనతో పోతుంది. కొందరు పోసేస్తారు. ఇప్పుడు ఈ చెట్టు ఇక్కడ చూపెడతారు. ఈ చెట్టు గురించి చెప్పండి. ఇది డ్రెస్సినియా అంటారు. ఇది డ్రెస్సినియా. ఇది కటింగ్ వస్తుంది. ఇది డ్రెస్సినియా అంటారు. ఎన్ని రోజుల కట్టాల పెరుగుతాయి? ఇది కనీసము 50 రోజులలో మనకు ఎగురు వచ్చేస్తుంది. ప్యాకెట్లలో పెట్టుకొని ఫస్ట్ మళ్ళీ భూమిలో పెట్టుకోవచ్చు, కావాలంటే తోటలలో మార్చుకోవచ్చు. ఇవి కూడా అంతే 10 చెట్లు వేసుకోవచ్చు. ఇది కూడా ఇంకెక్కువ చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ ఇది ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. ఈ చెట్టు ఇదేది? ఈ చెట్టు ఇది ఎమ్మెల్యే బటన్స్. ఇది డ్రెస్సినియా. ఇవన్నీ అవే. ఇవి డ్రెస్సినియా వెరైటీ అన్నమాట. ఇది కూడా అంతే. ఇది కూడా కటింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా కటింగ్ లో వచ్చేది. ఇవన్నీ అవే. ఇది కలమాక్ చెట్టు అన్నిటికన్నా బుడ్డ చెట్టు ఇదే. అది కూడా వచ్చేస్తుంది. మనకు ఎగురు వచ్చింది అనుకో కనీసం ఒక 2-3 నెలలలో పైకి వచ్చేస్తుంది. అది ఎగురు వచ్చిందాకనే కొంచెము తేడా అవుతుంది. ఈ రెడ్ చెట్టు గురించి చెప్పండి. ఇది డ్రెస్ ఇది కూడా అంతే. ఇది కూడా కటింగ్లు వస్తాయి. ఇవి కూడా కటింగ్లు వస్తాయి. మనకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందనుకో, దానికి పెద్దగా అయిందనుకో 5-6 ఫీట్లు, దానికి ఇత్తులు కూడా వస్తాయి. ఈ గోడ కన్నా పెద్ద అవుతుందా? దీనికన్నా పెద్దగా అవుతుంది. దానికి ఒక 3 సంవత్సరాలకు అప్పుడు దానికి ఇథనాల్ వస్తాయి. ఇథనాల్ తీసుకొని ఎండబెట్టి మనకు బూడిదలో కానీ వరిపి కంపోస్ట్ కానీ అది దాని పేస్ట్ దొరుకుతుంది. అందులో ఫ్రై చేసి అక్కడ ఎండలో ఒక 20 రోజులు పెట్టుకొని అప్పుడు ఒక్కొక్క ఇత్తు నాటుకోవాలి. అట్లా
ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు గురించి ఇది అక్లోనిమ్ అంటారు. ఉమ్? అక్లోనిమ్ ఆహా. అది కూడా అంతే, అది కూడా కటింగ్ వస్తుంది, పూత వస్తుంది. అది కనీసం ఒక 2 నెలల తర్వాత పూత వస్తుంది, ఎర్ర పువ్వులు వస్తాయి, చాలా బాగుంటుంది అది. ఉమ్. అన్నిటికన్నా అది మంచిదా? ఆ? అన్నిటికన్నా అది మంచిదా? అన్నిటికన్నా అది బాగుంటుంది అది. అంటే జర నీళ్ళకు ఓర్వదు అది. ఉమ్. అది వారంలో కనీసం 3 మాటలు పోయాలి, దానికి 2 మాటలు వస్తాయి, నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది అది. ఈ చెట్టు ఇది అరేళ్ళ అంటారు, ఇది అరెల్లా. అరేళ్ళ. ఉమ్. ఇది అరేళ్ళ కూడా కటింగ్ వస్తుంది. ఆ. ఇది చాలా రోజులకు ఇతనాలు వస్తాయి. ఆ. అవి కనీసం ఒక 5-6 సంవత్సరాలు కావాలి, పెద్దగా కావాలి. ఉమ్. అన్ని కటింగ్లు వస్తాయి, ఇవన్నీ కటింగ్లు వచ్చేది. అన్నిటికన్నా పెరవనికి ఇదే టైం తీసుకుంటుందా? ఏది ఇది ఈ అరేలేనా? ఆ. ఇదే ఇండెంట్. ఇంకా అవుటి కన్నా ఎక్కువ అది ఒకటి కూడా చదువుతుంది. అది 10 పెడితే ఒక 4-5 వస్తాయి, ఇవి 20 పెడితే 20 వచ్చేస్తాయి. ఉహు. ఈ చెట్టు ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇది ఏం ఉండదు ఆకు, ఉమ్. ఆకు ఏం ఉండదు. ఇట్లా తగిలితే పుట్టుకుని ఇరిగిపోతుంది, ఏం బలం ఏమి ఉండదు. ఇంక కట్టె ఇది, ఉమ్. దీనిలో బెండ్ ఉండదు. ఇది ఉమ్. ఏమన్నా తగిలిందంటే ఇరిగిపోతుంది. నీళ్ళకు మరి రోజు నీళ్ళు పోసినా వద్దన్నది. ఇది ఉమ్. రోజు కూడా నీళ్ళు పోయచ్చు. ఇది ఇది కూడా అరేల సన్నది, వేరేటి. ఇది ఆ. ఇది కూడా అరేల. ఇది ఉమ్. ఇది కూడా కటింగ్ వస్తుంది. ఇవన్నిటి కూడా మనకు ఎర్రమట్టి, కొందరు ఎర్రమట్టి పోసి ఏదో ఎరువేసి లద్ది పురుగు వస్తుంది అందులో, అది ఇది వస్తుంది. మనకు కూడా వేరేటి ఇంకా దానికి లద్ది పురుగు రాకూడదు అనుకుంటే వర్మి కంపోస్ట్ కానీ, లింపిగై కానీ, పొటాషి కానీ ఇవన్నీ మిక్స్ చేసి ఎర్రమట్టి అన్నీ ఒక్కొక్క కిలో చేసుకొని మిక్స్ చేసుకొని రీపాటింగ్ చేసుకోవాలి. ఉమ్. ఇక ఇగో ఈ చెట్టు వచ్చి ఇది నేల గులాబీ అంటారు. ఇది నేల గులాబీయా? ఇది నేల గులాబీ అంటారు. ఇది ఉమ్. ఎండకే వస్తాయి ఈ పువ్వులు. ఉమ్. ఇవి పొద్దుకి మళ్ళీ ముదురుకుంటుంది. ఆ. మూసుకుంటది మూసుకుంటదా? మూసుకుంటుంది, ఎర్రగా ఉంటుంది కానీ మూసుకుంటుంది. ఇది ఉమ్. ఇది ఏమి దీనికి బలం ఏం అవసరం లేదు, ఉసుకెల పెట్టిన వచ్చేది. ఇది నెత్తిలో పెట్టొద్దు, దేవుని కాడ పెట్టొద్దా? దేవుని కాడ పెట్టకూడదు, నెత్తిలో పెట్టకూడదు. నెత్తిలో పెడితే పెయిన్లు అయితే ఆహా. ఎప్పటిది ఎంపర్ ఇది. కానీ షోకి అంతే, ఇంకేం ఉండదు, అట్లా ఉండదు. ఇట్లా 2 పెట్టేసి దీని బాధ్యత చాలా ఉంటుంది, కానీ చేస్తే బాగుంటుంది. ఉహు. బాగా ఎంత మంచిగా చేసుకుంటే అంత బాగుంటుంది, చేయకపోతే అంతే. ఇది ఇప్పుడు ఇట్లా వెళ్ళి ఇప్పుడు మనీ ప్లాంట్ ఎక్కిస్తున్నా, ఉమ్. ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది, ఇట్లా దారం కడతా, ఇట్లా వెళ్ళి ఇట్లా దారం కట్టి ఇట్లా చుట్టుమూడు తింపుకుంటూ వచ్చి చుట్టుమూడు చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఇది ఇట్లా వచ్చేస్తా అట్లా వచ్చేస్తావు, అదే దాని లెక్క వచ్చేస్తుంది అంతే, ఇక బాగుంటుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా సబ్స్క్రైబర్స్ చెప్తావా? చెప్తా. మీ ఫోన్ నెంబర్ ఇమ్మంటావా? నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి, చెప్పండి. 9618956082. ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేసినా కానీ మీకు ఏం కావాలనో చెప్తా. నేను ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అది ఇది కంపల్సరీ చెప్తా. చూసిరుగా గైస్, ఇది మొత్తం దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిండు మా తాత. ఇక వెళ్ళిపోతున్నాడు, చెప్పిందంతా చెప్పి.